మీకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన వారం చెప్పబడ్డట్టు ఈ డిసెంబర్ మాసం అంతా ప్రతి ఆదివారం క్రిస్మస్ సిద్ధపాటు సందేశాలని, క్రిస్మస్ని గురించిన సిద్ధపాటు సందేశాలని మనం వింటూ క్రిస్మస్ రోజున ఒక చక్కటి వర్తమానాన్ని ఆ దినం కూడా మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక యొక్క విశిష్టతలని, ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలన్నిటినీ ఈ దాదాపుగా ఈ మాసం అంతటిలో మనం ధ్యానించే అవకాశం ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ రోజున ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం ఈ 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనని పూజింపవచ్చితిమి. ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడుతున్న మాటగా ఈ మాట రాయబడుతుందంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాటగా ఈ వాక్యం మనకు అక్కడ రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మించినప్పుడు, హేరోదు దినములలో ఆయన జన్మించినప్పుడు, హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని పిలిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ మూల వాక్య భాగాన్ని బట్టి మనము ధ్యానించబోతున్న సందేశం ఏంటంటే, రాజైన యేసుక్రీస్తులో ఉన్న 7 విశిష్టతలని నేను మీకు చెప్పబోతున్నాను. రాజైన యేసుక్రీస్తులో ఉన్న 7 విశిష్టతలని. ప్రతి దాదాపుగా 19వ తారీఖు నుండి ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ప్రతిరోజు చక్కటి విషయాలు బోధింపబడుతున్నాయి. గడిచిన 2 రోజుల క్రితం అద్భుతమైన సందేశాలు. దేవుని కొరకు నువ్వు నిలబడితే, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దేవుని కొరకు ఒకవేళ నువ్వు నిలబడితే 7 అద్భుతాలు నీ కొరకు చేస్తాడంట అని చెప్పాను. రాని వాళ్ళు ఒకవేళ మీరు వినే ప్రయత్నం చేయండి, ఒకవేళ రాసుకునే ప్రయత్నం చేయండి. దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే, దేవుని కొరకు జీవించాలండి అని నాకు ఆశ ఉందండి అంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే ఏ విషయాలు నీలో ఉండాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలంటే ఏ విషయాలు ఉండాలో గురువారం నేను చెప్పాను. అవి కూడా మీరు వీలున్న వారు దయచేసి అవి రాసుకోవడానికి, వినడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున ధ్యానించబోతున్న అంశం, రాజుగా ఉన్న యేసుక్రీస్తులో ఉన్న 7 విశిష్టతలను గురించి నేను మీకు చెప్పబోతున్నాను. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక రాజు అని ఎవరిని పిలుస్తాం, ఒక రాజు అని ఎవరిని సంబోధిస్తామంటే, ఒక రాజు శాసన సంబంధమైన అధికారం కలిగి ఉంటాడు. మొట్టమొదటిగా రాసుకోండి, శాసన సంబంధమైన అధికారం. రెండవదిగా ఒక రాజు అనే ఒక వ్యక్తిని దేన్ని బట్టి పిలుస్తామంటే, న్యాయ సంబంధమైన అధికారం కలిగి ఉంటాడు. మూడవదిగా ఒక రాజుని దేన్ని బట్టి ఒక రాజు అని అంటామంటే, కార్యనిర్వాహక సంబంధమైన అధికారం కలిగి ఉంటే అతన్ని రాజు అని అంటాం. ఒక రాజు అని ఒక వ్యక్తిని దేన్ని బట్టి పిలుస్తామంటే, సైనిక సంబంధమైన అధికారం కలిగి ఉంటే అతన్ని రాజు అని అంటాం. ఒక రాజు అని ఒక వ్యక్తిని ఎవరిని అంటామంటే, ఆర్థిక సంబంధమైన అధికారం కలిగిన ఒక వ్యక్తిని మనము రాజు అని అంటాం. ఈ అధికారాలన్నీ రాజు యొక్క సొత్తులై ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాజుకు దారదత్తంగా ఇవ్వబడినవన్నీ ఉన్నాయి. ఇవి శాసన సంబంధమైన అధికారం, న్యాయ సంబంధమైన అధికారం, కార్యనిర్వాహక సంబంధమైన అధికారం, సైనిక సంబంధమైన అధికారం, ఆర్థిక సంబంధమైన అధికారం. ఇవన్నీ ఒక రాజుకున్న అధికారాలుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖన భాగాల్లో ఇక్కడ మనం చూస్తే, ఇశ్రాయేలుల చరిత్రని మనం చూస్తే, ఒక రాజుకు ఉండవలసిన విషయాలు ఏంటిదో ఇశ్రాయేల్ చరిత్రలో ఒక రాజు యొక్క చరిత్ర, రాజు యొక్క స్వరూపమును ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలుగుతాం. ఇశ్రాయేల్ చరిత్రని మనం ధ్యానించినప్పుడు మనం అందులో నేర్చుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక మాట, చక్కటి మాట రాయబడతా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని లేఖన భాగంలో మనం చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు అని అంటున్నారు. మన ప్రభు ఎవరట చెప్పండి, మన ప్రభు ఎవరు చెప్పండి? ఆయన యూదుల రాజు అని వాక్యము రాయబడుతున్నది. ఆయన ఎక్కడ పుట్టాడు అని ఒక వాక్యము రాయబడతాం. దాదాపుగా ఈ భూమి మీద ఒక రాజు ఎప్పుడు చేయబడతాడంటే, పుట్టిన తర్వాత, ఆయనకు ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక వయసుని వచ్చిన తర్వాత, రాజుకు కావాల్సిన అన్ని శిక్షణలు అతను పొందిన తర్వాత అతన్ని పట్టాభిషేకం చేసి అతన్ని రాజు అని అంటారు. ఏమంటారు చెప్పండి? అతన్ని ఏమంటారు చెప్పండి? రాజు అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతోనే రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏ రాజు చెప్పండి? ఆయన పుట్టుకతోనే రాజు ఆయన. అందుకని యూదుల రాజుగా ఏం చేసిన వాడు చెప్పండి? ఏమంటారు చెప్పండి? అసలు రాజుగానే పుట్టిండు ఆయన. ఆయన రాజుగా జన్మించినాడు. ఆయన రాజుగా పుట్టినాడు. ఆయన పెరిగిన తర్వాత రాజుగా చేయబడిన చాలా మంది రాజులుంటే,
చరిత్రలో అలాంటి రాజులు ఉన్నారు. అలాంటి రాజులందరూ ఎలాంటి సైనిక సంబంధమైన, శాసన సంబంధమైన, కార్యనిర్వాహక సంబంధమైన ఈ అధికారాలు ఎలా కలిగి ఉన్నారో, న్యాయ సంబంధమైన అధికారాలు కలిగిన వారిని రాజని అన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యలో ఏమైనా శాసన సంబంధమైన అధికారం ఉందా? ఆయనలో యేసయ్యలో ఏమైనా న్యాయ సంబంధమైన అధికారం ఉందా? యేసయ్యలో ఏమైనా సైనిక సంబంధం, ఆయనకు ఒక సైన్యం ఉన్నదా? ఆయనకేమైనా పోనీ యేసయ్యకి ఏమైనా కార్యనిర్వాహక సంబంధమైన, తిప్పి కొడితే 12 మంది కూడా లేరు ఆయన పక్కన, కార్యనిర్వాహక సంబంధమైన అధికారం ఏమైనా ఉందా? న్యాయ సంబంధమైన అధికారం ఉన్నదా? ఆర్థిక సంబంధమైన అధికారం ఉన్నదా? శాసన సంబంధమైన అధికారాలు ఆయన దగ్గర ఏమీ లేవు. మరి కానీ యూదుల రాజుగా పుట్టాడని ఒక రాజే పిలుస్తా అన్నాడు అక్కడ. ఆయన ఎవరు పిలుస్తున్నా చెప్పండి? హేరోదు రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అంటా ఉన్నాడు. ఎందుకు? యేసయ్య పుట్టుకతోనే ఒక రాజు అయి మారాడు. యేసయ్య ఒక రాజు అని లేఖన భాగం రాయబడుతోంది. ఎందుకు యేసయ్య ఒక రాజు అయి మారాడు? పుట్టుకతోనే ఒక రాజు అయి మారాడు. యేసయ్యని ఏం చూసి ఆయన రాజు అని పిలువబడ్డాడు? ఏ రీతిగా, ఏ విషయాలు ఆయనలో ఉన్నాయని, ఏ ఔన్నత్యము ఆయనలో ఉన్నదని, ఏ విశిష్టతలు ఆయనలో ఉన్నాయని యేసయ్య పుట్టుకతోనే ఒక రాజు అయ్యాడంటే ఆయనలో 7 విశిష్టతలు ఉన్నాయి. కాబట్టి ఏం విశిష్టతలు ఉన్నాయి చెప్పండి? యూదుల రాజుగా పుట్టిన వానికి 7 విశిష్టతలు ఉన్నాయి నా ప్రియబిడ్డలారా. అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని అంటున్నాడు. ఏంటిది ఆ విశిష్టత? యేసయ్య ఒక రాజు అయితే ఆ రాజుకున్న విశిష్టతలో మొట్టమొదటి విశిష్టత ఏంటంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో యేసుక్రీస్తు రాజుగా ఉన్న విశిష్టతలో 7 విశిష్టతలలో మొట్టమొదటి విశిష్టత ఏంటంటే ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఉన్న విశిష్టతలు, ఔన్నత్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు లేఖన భాగాల్లో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా, ఏ విశిష్టతలు ఆయన కలిగి ఉన్నాడు? ఏముందండి యేసయ్యలో అంత విశిష్టత? ఒక సైన్యం లేదే, ఒక శాసనం ఇవ్వలేదే, లేకపోతే ఒక ఆర్థిక పరమైన అధికారం చెలాయించలేదే, ఒక కార్యనిర్వాహక వ్యవస్థ లేదే, ఆయన దగ్గర ఒక న్యాయ వ్యవస్థ లేదే. ఎందుకు ఆయన రాజయ్య ఉన్నాడు? ఎందుకు యేసయ్య ఏ విధమైన రాజయ్య మారాడని అంటే 7 విశిష్టతలో మొట్టమొదటి విశిష్టత ఏంటంటే ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రాజు చెప్పండి? జకర్యా యేసుక్రీస్తు ప్రభు పుట్టుకకు మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం జకర్యా ప్రవచించాడు ఆయన ఒక రాజుగా రాబోతున్నాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జకర్యా ఏమని ప్రవచించాడు చెప్పండి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా ఇగో ఇట్లా రాబోతున్నాడు. సియోను నివాసులారా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఒక రాజుగా రాబోతున్నాడు ఆయన. ఆయన నీతిపరుడు, ఆయన దీనుడు, ఆయన రక్షణ గలవాడును, గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఆయన రాబోతున్నాడన్న ఒక ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుకున్నది. ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన. అందుకే కదా మత్తయి సువార్త 21వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో ఈ ప్రవచనం నెరవేరినది. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. ఆయన బట్టల మీద ఏం చెప్పండి? కూర్చోండి. లేఖన భాగాల్లో మనం చూస్తే ఆయన ఒక ప్రవచించబడిన రాజు అయి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన రావడానికి గల చెప్పబడిన ప్రవచనాలు ఎన్ని అంటే, పాత నిబంధన గ్రంథం అంతటిలో చెప్పబడిన ప్రవచనాలు 350 ప్రవచనాలు. ఎన్ని ప్రవచనాలు చెప్పండి? 350 ప్రవచనాలు. ఆయన ఏదో అకస్మాత్తుగానో లేకపోతే ఒక నక్షత్రం వచ్చింది నిలిచింది కాబట్టి రాజయ్య మారిపోలేదు,
లేకపోతే ఏదో కొంతమంది జ్ఞానులు వచ్చేసేసి కానుకలు పెట్టారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోలం ఇచ్చారు కాబట్టి రాజుగా చేయబడలేదు ఆయన. ఎందుకు రాజుగా చేయబడ్డాడు తెలుసా? ఎందుకు యేసయ్య రాజయ్య మారాడనంటే ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడి చెప్పబడిన రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పుట్టుకకు మునిపే ఏం చెప్పబడ్డాడు చెప్పండి? ఆయన ఒక రాజయ్య ఉండబోతున్నాడు, ఆయన ఒక రాజయ్య రాబోతున్నాడు. ఆయన దీనుడై వస్తాడు, రక్షణ గలవాడై వస్తాడు, సాత్వికుడై ఉంటాడు, గాడిద పిల్లనెక్కుతాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిన ప్రవచనం అంతటిని నెరవేరుస్తూ ఒక రాజుగా వచ్చాడు. అందుకని యేసయ్య ఒక కార్యనిర్వాహక రాజు కాదు, శాసన సంబంధమైన, న్యాయ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సైనిక సంబంధమైన అధికారం కలిగిన రాజు కాదు, కానీ ఆయన ప్రవచన సంబంధమైన రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ రాజు చెప్పండి? ఆయన ఇర్మియా అంటాడు కదా, 23వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక ప్రవచనం, యేసయ్యని గురించి చెప్పబడిన ప్రవచనం, ఆయన రాజై వస్తాడని చెప్పబడిన ప్రవచనం చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును, అతడు ఏమై పరిపాలన చేయును చెప్పండి? ఆయన రాజై పరిపాలన చేయును అని యేసయ్యని గురించి చెప్పబడుతున్న ఒక ప్రవచనం, దావీదు ద్వారా చెప్పబడుతున్న ఒక ప్రవచనం ఇర్మియా గ్రంథంలో. దావీదు సంతతిలో నుండి నీతి చిగురుగా వస్తాడని, రాజ్య పరిపాలన చేస్తాడని, వివేకముతో నడుస్తాడని, కార్యాలను జరిగిస్తాడని, భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడని చెప్పబడిన ఒక ప్రవచనం. యేసయ్య రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా ఉండడానికి గల విశిష్టతలో 7 విశిష్టతలలో మొట్టమొదటి విశిష్టత ఏంటిదనంటే చెప్పండి, మొట్టమొదటి విశిష్టత ఏంటి చెప్పండి? ఆయన ప్రవచించబడిన, ఏంటి చెప్పండి చెప్పండి ఆయన ప్రవచించబడిన రాజు. రెండవదిగా యేసయ్య రాజుగా ఉండుటలలో రెండవ విశిష్టత ఏంటిదనంటే చదవండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు. 36వ వచనములో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు నువ్వు రాజువా అనగా ఆయనను అడుగగా యేసు నీవన్నట్టే నేనేంటి చెప్పండి, నేను రాజును అని అన్నాడు. ఆయన ఏ ఉద్దేశం ఇక్కడ మనకి నేర్పుతుంది వాక్యం? ఇందులో నుండి వాక్యం నేర్పుతున్న ఆత్మీయ సత్యం ఏంటిదనంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన ఒక సాధారణమైన రాజుగా రాలేదు, ఆయన ప్రవచించబడిన రాజు యేసయ్య. రెండవదిగా యేసయ్య ఏ రాజు తెలుసా? పరలోక సంబంధమైన రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, నా రాజ్యము ఎక్కడిది కాదు చెప్పండి, నా రాజ్యం ఎక్కడిది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, నా రాజ్యం ఏంటి చెప్పండి, ఇహ సంబంధమైనది కాదని ఆయన అంటున్న మాట అర్థం ఏంటిదనంటే ఆయన ఒక పరలోకం ఉన్నది, ఒక పరసంబంధమైన స్థాయి ఉన్నది, ఒక స్థితి ఉన్నది, ఒక రాజ్యం ఉన్నది, దానికి నేను రాజు అని ఆయన చెబుతా ఉన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పరలోక సంబంధమైన రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన యేసుక్రీస్తు ప్రభుని మనం అందరం రాజు రాజు అని ఈ సందర్భాల్లో చాలా చక్కగా మనమంతా పాటలు కూడా పాడుతుంటాం. రారాజు పుట్టాడు, ఏం పుట్టాడు చెప్పండి, నారాజు పుట్టాడని ఏమో పాడతాం కదా. రారాజు పుట్టాడు, నారాజు పుట్టాడని చాలా చక్కగా పాడుతూ ఉంటాం, కేరింతలు వేస్తూ ఉంటాం. ఎందుకు కేరింతలు వేయాలా, ఎందుకు సంబరం చేయాలా, ఎందుకు సందడి చేయాలని అంటే ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన ఎందుకు సంతోషంతో కేరింతలు వేయాలనంటే ఈ భూ సంబంధానికి ఎంతో మంది రాజులు ఉన్నారు, కానీ ఆయన పర సంబంధానికి రాజు. ఆయన పరలోక సంబంధమైన ఒక దేశం ఉన్నది, దానికి ఆయన రాజు. అందుకే కదా పరలోకపు రాజు అని పిలువబడతాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం పరలోకపు రాజట ఏ రాజు చెప్పండి? ఆయన
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచన భాగములో ఒక పరలోకపు రాజు యొక్క ఏంటి చెప్పండి, కార్యములన్నీ అని రాయబడతాను. పరలోకపు రాజు ఆయన ప్రవచించబడిన రాజే కాదు. ఆయన ఏ రాజు చెప్పండి, ఆయన పరలోకపు రాజు. ఎవరైనా ఈ భూమి మీద ఉన్నంత వరకు పరిపాలన చేయగలిగినారు, కానీ పరలోకానికి మాత్రం ఒక్కడే ఒక రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఆయన ఏ రాజు చెప్పండి, ఆయన పరలోక సంబంధమైన రాజు. అందుకని దేవుని లేఖన భాగంలో మేము చదివితే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడట దూతల సమూహం అంతా వచ్చి ఏమని అంటాయనంటే, లేఖన భాగాల్లో ఒక చక్కటి మాట అంటాయి. ఏమని అంటాయి? లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట అంటా ఉన్నా. ఏమంటా ఉన్నా చదవండి అక్కడ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. భూమి మీద ఏం కలుగునుగాక? భూమి మీద సమాధానం కలుగునుగాక. లేఖన భాగాల్లో చూస్తే భూమి మీద సమాధానం కలుగునుగాక అని చెప్పబడిన ఇదే దూతలతో. ఇంకొక సందర్భంలో లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఏమంటున్నాయో చదవండి దేవుని లేఖన భాగాల్లో ఒకసారి. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును. ఎక్కడ సమాధానం అట చెప్పండి? పరలోక సంబంధంలో సమాధానం. భూమి మీద సమాధానం అని ఒక్కడి దగ్గర చూస్తే, ఒక దగ్గర ఏమో ఎక్కడ చూస్తున్నాయి తెలుసా? ఒక దగ్గర ఏమని రాయబడుతుంది తెలుసా? పరలోక సంబంధమైన స్థలములలో ఏం కలుగును గాక చెప్పండి, సమాధానం కలుగును. దాదాపుగా యూదుల ఆచారాల్లో ఎలాంటి ఆచారం ఉండేదనంటే, ఒక మగపిల్లాడు పుడితే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు పుట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సమూహంగా కూడి అక్కడ స్తుతిస్తూ, అక్కడ కేరింతలేస్తూ, అక్కడ మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఉండేవాళ్ళు. యేసయ్య పుట్టినప్పుడు ఈ భూ సంబంధమైన వారు ఎవరు రాలేదు. అక్కడ ఎవరు వచ్చారు చెప్పండి? ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? మీరు చూస్తే 13వ వచన భాగములో వెంటనే లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచన భాగములో వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని రాయబడుతుంది. ఎక్కడి నుండి వచ్చింది సైన్యము? చెప్పండి, ఎక్కడి నుండి వచ్చింది సైన్యము? పరలోకము నుండి వచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా ఆ దూతలు, ఆ పరలోకపు సైన్యం అంతా ఏం చెప్తున్నట్ట? మావోడైనా అని చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్తున్నాయి చెప్పండి? మావోడైనా, అక్కడి నుండే వచ్చాడు ఆయన మా రాజు ఆయన అని పరలోకపు సైన్యం అంతా వచ్చి స్తుతించిన ఆయన. ప్రైవేట్లారా, ఈ భూమి మీద పుట్టుంటే అక్కడ ఉన్నవారే మనుషులే వచ్చి అక్కడ స్తుతించి ఒక బాలుడుగా ఈ భూ సంబంధమైన స్థితిలో ఆయన జన్మించిన ఒక ఆయన యూదుల ఆచార ప్రకారంగా యూదులు రావాలి అక్కడికి, ఆ యూదుల సంతతి వాళ్ళు రావాలి అక్కడికి. కానీ ఎవరొచ్చి స్తుతించారు, ఎవరొచ్చి కేకలేశారంటే పరలోకపు సైన్యం అంతా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన ఏంటి చెప్పండి? ఆయన రాజు కాబట్టి. మొట్టమొదటిగా ఆయన ప్రవచన సంబంధమైన రాజు అయినా, లేకపోతే ప్రవచించబడిన రాజు అయినా. రెండోదిగా ఏ రాజు? యేసయ్య అనంటే చదవండి. రెండోదిగా పరలోక సంబంధమైన రాజు అయినా. మూడోదిగా ఏ రాజు అనంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. లేఖన భాగాల్లో చదివితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచన భాగాల్లో మీరు చదివితే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. ఎవరు కూర్చుంటారు సింహాసనం మీద? చెప్పండి, ఎవరు కూర్చుంటారు చెప్పండి? రాజే కూర్చుంటాడు. ఆయన తన దూతలందరితో పాటు వస్తాడట, వేవేల పరిశుద్ధులతో పాటు. ఆ సమస్తం అంతా గెటప్తో వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆయన ఏం చేయబడతాడని రాయబడుతుందంటే ఆసీనుడై ఉంటాడట. యేసుక్రీస్తు ప్రభు రాజై ఉన్నాడు. ఏ విధమైన రాజై ఉన్నాడు? ఆయన ప్రవచించబడిన రాజై ఉన్నాడు, పరలోక సంబంధమైన రాజై ఉన్నాడు,
మూడవదిగా ఏ రాజు తెలుసా? ఆయన మహిమతో రానై ఉన్న రాజు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ రాజు చెప్పండి? ఆయన మహిమతో రానై ఉన్న రాజు. ఆయన ఒక మహిమ గల సింహాసనం ఉంటదట. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఎట్లా వస్తాడట చెప్పండి. మత్తయి 25:31, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనాల్లో ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయనంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఏమవుతాడు చెప్పండి? ఆసీనుడవుతాడు. మహిమతో రానై ఉన్న రాజాయన, మహిమగల రాజాయన, మహిమ కలిగిన స్థితిలో ఉన్న రాజాయన అని లేఖన భాగము చాలా స్పష్టంగా యేసయ్యని గురించి మనకి తెలియజేస్తాం. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే కదా యేసయ్యని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ యోహాను భక్తుడు ఆయనను చూచినప్పుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. యోహాను భక్తుడు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను ఏం చేయి చెప్పండి? రాయబడినది. రాజులకే రాజు ఆయన, ప్రభులకే ప్రభు అని ఆయన వస్త్రం మీదను తొడ మీదను పేరు రాయబడిన స్థితిలో ఆయన ఆ మహిమ గల సింహాసనం మీద రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఏ రాజు? ఆయన చాలా మంది మనకి ఇంతవరకు ఏం తెలుసు? యూదుల రాజు అనే తెలుసు. మరి ఇంకా యేసయ్య యూదుల రాజుగానే ఉన్నాడా? లేఖన భాగాన్ని మనం చదివితే ఆత్మీయంగా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఆయనలో ఉన్న విశిష్టతలని, ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు యేసయ్య ఏ విధమైన రాజు అయి ఉన్నాడు అని లేఖనాలను ధ్యానిస్తున్న కొలది ప్రవచించబడిన రాజు అయిన, ఇంకొక మాటలో చదివితే పరలోక సంబంధమైన రాజు అయిన, మూడోదిగా మహిమతో ఏమై ఉన్న రాజు చెప్పండి? ఆయన రానై ఉన్న రాజు ఆయన. నాలుగవదిగా ఎలాంటి రాజు తెలుసా? ఆయన మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక అనే మాట ఏం తెలియజేస్తుంది మనకి? ఏ రాజయ్యి ఉన్నాడు ఆయన అంటే, నాలుగవదిగా ఆయన నిత్యము ఉండే రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన సకల యుగములలో రాజయ్యి ఉంటాడట. ఆయన ఒక్క యుగానికే కాదట, ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాలకి ఆయన ఏమై ఉంటాడట చెప్పండి? రాజయ్యి ఉంటాడట. ఏ రాజు అయినా శాశ్వతంగా పరిపాలించినోడు లేడు. ఎక్కువ అంటే 40 సంవత్సరాలు, మహా ఎక్కువ అంటే 50 సంవత్సరాలు. కొంతమందికి 4 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు మాత్రమే రాజులుగా ఉన్నారు. కానీ మన యేసయ్య ఎలాంటి రాజు అంటే ఆయన నిత్యము రాజు అయి ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిత్యం ఉండే రాజు ఆయన. సకల యుగములలో ఏంటట చెప్పండి? ఆయన రాజే, శాశ్వత కాలము రాజు ఆయన, సదాకాలము నిలుచు రాజు ఆయన. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనములో సదాకాలము నిలుచు రాజు అని రాయబడుతుంది అక్కడ. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదివితే, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. యెహోవా నిరంతరము ఏమైనాడు చెప్పండి? రాజయ్య ఉన్నాడు. అలాగే 45వ కీర్తనల గ్రంథం 6వ వచనంలో కూడా మీరు చదివితే చక్కటి మాట అక్కడ కూడా రాయబడుతోంది. దేవా నీ సింహాసనము నిరంతరం ఉండును, నీ రాజదండనం ఎట్లా ఉండును చెప్పండి? న్యాయార్థమైన దండం. దేవా నీ సింహాసనం ఎలాగుండును చెప్పండి? నిరంతరం ఉండును. నిరంతరం ఉండే రాజు ఆయన. యేసుక్రీస్తు రాజుగా ఉన్న 7 విశిష్టతలలో మొట్టమొదటి విశిష్టత ప్రవచించబడిన రాజు ఆయన, పరలోక సంబంధమైన రాజు ఆయన. మూడవదిగా మహిమతో రానై ఉన్న రాజు ఆయన. నాలుగవదిగా ఏ రాజు అని మనం ఆయనని గురించి చూస్తున్నామంటే నిరంతరం ఉండే రాజు ఆయన. ఏ రాజు చెప్పండి? ఆయనకి ఇంకా ఆయన పరిపాలన అయిపోయిందండి, ఆయన పరిపాలన ముగించబడింది, ఇప్పుడు ఆయన రాజుగా లేడండి అని కొంతమంది రాజుల గురించి చెప్పచ్చు. కానీ యేసయ్య రాజ్యము
యేసయ్య పరిపాలన, యేసయ్య రాజ్యరికం ఎలా ఉంటుంది తెలుసా? అది నిత్యము ఉండే రాజ్యం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాజ్యం నిత్యం ఉండే రాజ్యం, ఆయన పరిపాలన నిరంతరం ఉండే పరిపాలన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆయన నిత్యము ఉండే రాజు. ఏ రాజు చెప్పండి? ఆయన త్వరగా చెప్పండి. ఏ రాజు చెప్పండి? ఆయన నిత్యము ఉండే రాజు. ఐదవదిగా ఏ రాజు అని అంటే ఆయన లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం 33వ వచనాన్ని చదవండి. లూకా సువార్త. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక దూత ప్రకటిస్తా ఉంది. ఇట్లా ఏమని ప్రకటిస్తా ఉంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు వలన ఏం పొందింది చెప్పండి. నీవు దయ పొందితివి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని. ఈ శుభవచనం ఏంటిదో అనుకొని ఆమె తొందరపడుచుండగా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. 32వ వచనములో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పును. ఏ రాజు అనంటే ప్రకటింపబడిన రాజు ఆయన. ఏ రాజు చెప్పండి? ఇక్కడ ప్రకటింపబడిన దూత ప్రకటిస్తా ఉంది. ఇగో ప్రభు వలన నువ్వు దయ పొందితివి, దయా ప్రాప్తురాలా, నువ్వు కృప పొందితివి అనుకొని ఆలోచిస్తుండగా, ఏంటిది, ఎలా నేను ఒక కుమారుని కనగలుగుతానంటే పరిశుద్ధాత్మ వలన నువ్వు ఒక కుమారుని కనగలుగుతావు, అతనికి యేసు అనే పేరు పెడతావు అని చెబుతూ ఒక దూత యేసయ్య ఒక రాజుగా రాబోతున్నాడని, ఆయన యొక్క పుట్టుకను గురించి, ఆయనను గురించి చెబుతున్న మాట ఏంటంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని ప్రకటిస్తాను. ఏం ప్రకటిస్తాను చెప్పండి? గొప్పవాడై సర్వోన్నతుని. ఆయన ఏం ప్రకటిస్తా ఉంది? ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఏంటి చెప్పండి? ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములేను, ఆయన రాజ్యము ఏంటి చెప్పండి? అంతము లేనిదై ప్రకటింపబడిన రాజు. నా ప్రియబిడ్డలారా, దూత ద్వారా తెలియజేయబడిన రాజు. వర్తమానం, దూత వర్తమానం ద్వారా ఆయన రాజు అని ప్రకటింపబడ్డాడు. ఆయన మరియకు ప్రకటిస్తూ ఉంది, మరియకు తెలియజేస్తూ ఉంది. ఈ శుభవచనం ఏంటిదో తొందరపడుతున్న మరియా ఏంటిదో ఆలోచిస్తుండగా మరియకు ప్రకటింపబడినది ఏంటి తెలుసా? ఆయన రాజు అని ప్రకటింపబడిన సందేశం మరియకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని ప్రకటింపబడింది మరియ దగ్గర? మరియకు ఏ సందేశం వచ్చింది తెలుసా? మరియకు ఏ సందేశం వచ్చింది తెలుసా? ఆయన దావీదు సింహాసనం ఆయన పొందుకోబోతున్నాడు, ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబోతున్నాడు, యాకోబు వంశస్థులను ఏలబోతున్నాడు, యుగయుగములను ఏలుతాడు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండబోతుందని ఒక దూత యేసయ్య రాజుగా ఉండబోతున్నాడని ప్రకటించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కదా యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదవండి. యెషయా గ్రంథం. కృప వలన సింహాసనం స్థాపించబడును, లేఖన భాగాల్లో మనం చూస్తే ఎంత చక్కగా ఆ యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనములో, దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయమును విచారించుచు న్యాయము జరిగించుటకై ఏం చేయును చెప్పండి? తీవ్రించును. ఈ లేఖన భాగాన్ని బట్టి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజే మనందరికీ తెలిసిందే. యూదుల రాజుగా చూస్తున్న కోణంలోనే ఉండిపోతా ఉన్నామేమో ఇంతవరకు. ఆయన రాజుగా ఉన్నాడని, ఆయన రాజు యొక్క విశిష్టతలు ఇన్ని రకాలుగా ఉన్నాయని తెలిస్తే, ఆయన పరిపాలన కిందకి మనం రాగలిగితే, ఆయన అధికారం కిందకి రాగలిగితే దేవుడు మన జీవితాలను ఏలుబడి చేస్తాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నువ్వు ఎంత రాజుగా యేసయ్యని ఎంత అర్థం చేసుకుంటావో, ఆయన రాజై ఉన్నాడని, ఆయన పరిపాలన చేయవాడై ఉన్నాడని, ఆయన అధికారం కలిగిన వాడై ఉన్నాడని మన జీవితాలు యేసయ్యకి ఎంత అప్పగించుకుంటే ఆయన మన జీవితాలకు అంత రాజై మారతాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎన్ని రాజుల గురించి ధ్యానించని చెప్పండి. ఎన్నవ రాజు చదవండి ఇప్పుడు? 5వ రాజు. 6వ రాజు యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసెను. పిలవబడిన రాజు ఆయన. ఏ రాజు చెప్పండి? ఆయన పిలవబడిన రాజు. ఏం పిలుస్తా ఉన్నారు ప్రజలు అక్కడ? ఏం పిలుస్తున్నారు యేసయ్యని అక్కడ? ఏమని పిలుస్తున్నారు తెలుసా? ఏమని పిలుస్తున్నారు చెప్పండి అక్కడ? ఎంత చక్కటి మాట! యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఖర్జూరపు మట్టలు చేతులు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు అని పిలువబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 2:2లో హేరోదేమో యూదుల రాజు అని యేసయ్యని పిలిస్తే, ఆనాడు వెనుకున్న సమూహము, ముందున్న ఆ యెరూషలేములో ఉన్న ప్రజలంతా, దేవుని ప్రజలంతా ఆయనని ఇశ్రాయేలు రాజు అని ఆయనని పిలిచినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టినప్పుడేమో యూదుల రాజు అని హేరోదు పిలిచాడు. ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేయబోతున్నప్పుడు మట్టలాదివారం సందర్భంలో ఆయన అప్పటికే ఎన్నోసార్లు ప్రవేశం చేశాడు. 11 సార్లు వచ్చాడు యెరూషలేం పట్టణానికి అప్పటికే. కానీ ఈసారి 12వ సారి ఆయన రాబోతున్నప్పుడు ఆ జయప్రవేశం చాలా ఔన్నత్యం కలిగినది. ఎందుకు ఔన్నత్యం కలిగినది అంటే, మట్టలేసుకొని చాలా మంది ఊరేగించారు, గాడిద పిల్ల మీద ఎక్కి నడిచారు. చాలా చక్కగా కొన్ని లక్షల మంది ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ విశిష్టతతో ఇంకొక విశిష్టత ఏంటి తెలుసా? ఆయన రాజు అని పిలువబడ్డాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కలా ఇద్దరా? ఎన్ని లక్షల మంది తెలుసా? సుమారుగా పామ్ సండే యెరూషలేములో జరిగిన ఆ ఆరాధనకి కొన్ని లక్షల మంది పాల్గొన్నారని చరిత్ర చెబుతా ఉన్నది. అంతమంది ద్వయధ్వనులు, అంతమంది ఒకటే ఒక కేక, ముక్త కంఠంతో ఏకస్వరంతో వేసిన కేకలేంటి తెలుసా? ఆయన ఇశ్రాయేలు రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రాజు ఆయన పిలిచారు చెప్పండి? ఆయన్ని ఇశ్రాయేలు. పిలవబడిన రాజు ఆయన, పిలవబడిన రాజు ఆయన, ప్రకటింపబడిన రాజు ఆయన, పిలవబడిన రాజు ఆయన, ప్రవచించబడిన రాజు ఆయన. యేసయ్యను నువ్వు ఎంతగా ఈ విషయాలని, ఆయన రాజు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన విశిష్టతలను ఎంత అర్థం చేసుకుంటే ఆ రాజ్యాధికారం నీ మీదకి అంతగా వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పరిపాలనలోకి అంతగా నీ జీవితం వస్తుంది నా ప్రైవేట్లారా. లేఖన భాగాల్లో చదువుతున్నాం కదా. మొట్టమొదటి రాజు ఏ రాజు చదవండి? ప్రవచించబడిన రాజు. 2వ రాజు ఏ రాజు చెప్పండి? పరలోక సంబంధమైన రాజు. 3వదిగా మహిమతో రానై ఉన్న రాజు. 4వ రాజు నిరంతరము ఉండే రాజు, లేక నిత్యము ఉండే రాజు. 5వదిగా ఏ రాజు అనంటే ప్రకటింపబడిన రాజు. 6వదిగా ఏ రాజు అనంటే పిలవబడిన రాజు అని మనం చూస్తూ ఉన్నాం. చిట్ట చివరిగా ఏ రాజు అనంటే లేఖన భాగంలో మనం చూస్తే చక్కటి మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఏ రాజు అనంటే పరిపాలన చేయు రాజు ఆయన. ఏ రాజు చెప్పండి? ఆయన పరిపాలన చేయు రాజు. అందుకే ఎంత చక్కగా వాక్యంలోనే మీరు చూడండి. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకై అతడు సింహాసనాసీనుడై ఏం చేయును చెప్పండి? రాజ్య పరిపాలన చేయును. పరిపాలన చేయు రాజు ఆయన. ఎలాంటి పరిపాలన చేస్తాడు ఆయన? ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. నిరంతరము ఆయన పరిపాలన చేస్తాడు. ఎప్పటి వరకు ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడని లేఖన భాగాల్లో మనం చదివితే ఎంత చక్కగా దానియేలు గ్రంథంలో మనం చదువుతామో, ఎంత చక్కటి విషయాలని ఆ దానియేలు గ్రంథంలో ప్రభు రాయించి ఉన్నాడో. దానియేలు గ్రంథంలో మీరు చూస్తే ఎంత చక్కటి విషయాలు అక్కడ ప్రభు అందులో రాసి ఉంచినాడో. దానియేలు గ్రంథం
7వ అధ్యాయం 18వ వచనములో ఆయన మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. యుగాంతముల వరకు ఏం చేయుదురు చెప్పండి? రాజ్యమేలుదురు. ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్య పరిపాలన ఎక్కడుంటుందంటే అది యుగయుగములు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది యుగాంతము వరకు ఉంటుంది ఆ రాజ్యం. ఆ రాజ్యములో ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఇన్ని విశిష్టతలని ఒక రాజుగా యేసయ్య కలిగి ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండుగ వాతావరణంలోకి, ఈ క్రిస్మస్ మాసాల్లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ విశిష్టతలను యేసయ్య రాజుగా ఉన్న ప్రతి ఔన్నత్యాన్ని ధ్యానిస్తున్న కొలది మన జీవితాలు అంతగా దీవింపబడతాయి, మన జీవితాలు అంతగా ఆస్వాదింపబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖన సత్యాల్లో ధ్యానిస్తే ఒక రాజు అయి ఉండాలంటే అతనికి శాసన సంబంధమైన అధికారం ఉండాలి. ఒక రాజు అయి ఉండాలంటే న్యాయ సంబంధమైన అధికారం ఉండాలి. ఒక రాజు అయి ఉండాలంటే కార్యనిర్వాహక సంబంధమైన అధికారం ఉండాలి. ఒక రాజు అయి ఉండాలంటే ఆర్థిక సంబంధమైన అధికారం ఉండాలి. ఒక రాజు అయి ఉండాలంటే సైనిక సంబంధమైన అధికారం ఉండాలి. ఇవన్నీ రాజుకి ఇవ్వబడిన అధికారాలు, ఇవన్నీ రాజుకి ఇవ్వబడిన సొత్తులు. దారదత్తంగా ఒక రాజుకి ఇవ్వబడ్డాయి ఇవన్నీ. ఒక రాజు అంటే ఇవన్నీ ఉండాలా అని మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఏమీ లేవు యేసయ్యకి. ఆయన పుట్టుక నుండే రాజు అయి ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడే ఆయన రాజు అని పిలువబడ్డాడు. ఎందుకని? ఆయనను యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదు ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఏ విషయాలు ఉన్నాయి? ఆయన పుట్టుకలోనే ఆయన రాజు అయి ఉన్నాడని ఏ విషయాలు ఉన్నాయంటే 7 అద్భుతమైన విషయాలు. ఆయన పుట్టినప్పుడే రాజుగా ఉన్నాడని 7 విషయాలు మనకు తెలుపుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ 7 విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన ప్రవచించబడిన ఏంటి చెప్పండి? రాజు. ఎన్నో ప్రవచనాలు, ఎన్నెన్నో ప్రవచనాలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో ఎన్నెన్నో ప్రవచనాలు. ఆయన రాజై రాబోతా ఉన్నాడు, ఆయన రాజుగా ఉండబోతున్నాడు అని ఎన్నెన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఎన్నెన్నో ప్రవచనాలు చూపించబడ్డాయి, ఎన్నెన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పుగా యేసయ్య ఈ భూమి మీదికి ఎలాంటి రాజుగా వచ్చాడు తెలుసా? ప్రవచనాల నెరవేర్పు రాజుగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని క్రిస్మస్ అంటే సాధారణంగా మనం అందరం ఎలాంటి అనుభూతిలో మనం అందరం ఉంటామనంటే, దాదాపుగా క్రిస్మస్ అంటే ఏంటంటే దాదాపుగా శాంతి సమాధానాల పండుగ, లేకపోతే ఇంటికి పండుగ, ఒంటికి పండుగ, కంటికి పండుగ అన్న ధోరణిలోనే ఉండిపోతూ వస్తున్నాం. కానీ క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ, క్రిస్మస్ అంటే సూచనల పండుగ, క్రిస్మస్ అంటే శాంతి సమాధానాల పండుగే కాదు. కానీ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ప్రవచనాల నెరవేర్పు పండుగ. అది దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 350 ప్రవచనాలు దాదాపుగా పాత నిబంధనవే నేను అనేవి. పాత నిబంధనలో ఉన్న 350 ప్రవచనాలు నెరవేర్పుగా యేసయ్య ఆయన ఒక రాజుగా జన్మించాడు, ఒక రాజుగా ఆయన ప్రవచించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడి కాలపు జకరియా చెప్పండి? యేసయ్యకి జకరియాకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? యేసయ్య పుట్టిన కాలం ఎక్కడ? జకరియా ప్రవచించిన కాలం 518వ కాలం, అది BCE, బిఫోర్ క్రిస్టియన్ ఎరా. 518లో జకరియా ప్రవచించిండు. ఆయన ప్రవచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టాడు. అప్పటికే జకరియా ఇదిగో నీ రాజు గాడిద పిల్లనెక్కి ఏమేమి రాబోతున్నాడు చెప్పండి? రాబోతున్నాడు అని ప్రవచించబడిన రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాధారణంగా వెంటనే ఏదో అకస్మాత్తుగా ఒక రోజుకో ఒక నిర్ణయం తీసుకొని ఒక గడియలో వెంటనే ఆయన రాజుగా మారలేదు. కొన్ని వందల సంవత్సరాల నుండి చెప్పబడుతున్న ప్రవచనాలన్నీ ఆధారంగా ఆయన ఈ భూమి మీద ఒక రాజుగా జన్మించాడు. అందుకని ఆయన ప్రవచించబడిన రాజు. ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన. రెండవదిగా ఏ రాజు ఆయన అంటే, ఏ రాజు చెప్పండి? ఆయన పరలోక సంబంధమైన రాజు. ఆయనకు పరలోకపు రాజు అని ఆయనకి పేరు ఇవ్వబడింది. దానియేలు గ్రంథం 4:37లో పరలోక సంబంధమైన రాజు ఆయన. ఈ రాజ్యం కాదు అది. నువ్వు రాజు అంటే మళ్ళీ యేసయ్య రాజు అని అన్నాడు. మరి ఎక్కడుంది నీ రాజ్యం అంటే, ఇక్కడ కాదు నా రాజ్యం ఉన్నది అన్నాడు. ఎక్కడుంది నీ రాజ్యం అంటే, ఇగో నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదంటే దాని భావం ఏంటిదంటే అది పరసంబంధమైనది అని చెబుతా ఉన్నాడు. పరసంబంధమైన ఒక రాజ్యం ఉన్నది. ఆ పరసంబంధమైన రాజ్యానికి ఆయన ఎవరు చెప్పండి? ఆయన రాజు. మూడవదిగా యేసయ్య ఏ రాజు అని అంటే ఆయన మహిమతో రానై ఉన్న రాజు. ఎలా రాబోతున్నాడు చెప్పండి? మహిమతో.
ఒక మహిమతో రాబోతున్నాడు ఆయన. ఒక రాజుగా ఎలా ఉంటాడో, ఒక రాజు గెటప్ ఎలా ఉంటుందో, ఫుల్ గెటప్ ఎలా ఉంటుందో, ఒక రాజు వచ్చినప్పుడు ఎంత మహిమ, ఎంత ఆ గెటప్ ఉంటుందో, అట్లాంటి ఫుల్ గెటప్తో మహిమతో ఒక రాజుగా ఆయన రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఏబడిన ఆ మహిమ గల సింహాసనం మీద ఆయన ఆసీనుడు కాబోతా ఉన్నాడు. అందుకని మహిమ గల రాజు లేక మహిమతో రానై ఉన్న రాజు. 4వదిగా ఏ రాజు అని అంటే నిరంతరం ఉండే రాజు ఆయన. ఏ రాజు చెప్పండి? ఆయన ప్రతి యుగములో ఉంటాడు, ప్రతి తరములో ఉంటాడు, సదాకాలం ఉంటాడు ఆయన. అందుకే ఇర్మియా 10:10 అంటాడు కదా, సదాకాలము నిలుచు రాజు. ఏ రాజు చదవండి అక్కడ, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనములో సదాకాలం నిలుచు రాజు అంటాడు. ఒక మాట చదవండి త్వరగా. సదాకాలం ఏంటి చెప్పండి? ఆయనే రా, సదాకాలం ఉండే రాజు ఆయన అని లేఖన భాగాల్లో చాలా చక్కగా చూస్తూ ఉన్నాం. 4వదిగా ఏ రాజు అని అంటే ఆయన లేఖన భాగంలో 5వదిగా ఏ రాజు అని అంటే ఆయన ఏం చేయబడిన రాజు చెప్పండి? ఆయన ప్రకటింపబడిన రాజు. ఒక దూత స్వయంగా ప్రకటిస్తూ ఉన్నది, ప్రకటింపబడిన రాజు. దాదాపుగా రాజులందరూ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా ఏం చేయబడిన రాజు అంటే ప్రకటింపబడిన రాజులే వాళ్ళందరూ. అభిషేకం పొందిన తర్వాత ఏహూ రాజు అయి ఉండనని ప్రకటించినప్పుడు అక్కడ ఏహూ రాజు అయి ఉండనని ప్రకటించగానే మొత్తం అందరు కలిసి ఖర్జూరపు కొమ్మలన్నీ వేసి ఏహూ రాజు అయినాడని ప్రకటన ఏగానే బూరలు ఊదుతూనే ఉన్నారని వాక్యం రాయబడతాను. పాత నిబంధన గ్రంథం అంతట్లో ఒక రాజు దాదాపుగా ప్రకటింపబడిన రాజుగానే ఉన్నాడు. ఆయన్ని ప్రకటించారు రాజుగా, ఆయనని రాజని తెలియజేశారు, రాజని చాటి చెప్పిన వారే ఉన్నారు. అలాగే యేసయ్య కూడా ఒక ప్రకటింపబడిన రాజు అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన ఏ రాజు చెప్పండి? ఆయన పిలువబడిన రాజు. పిలువబడ్డాడు, ఆయన రాజని పిలువబడ్డాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల సమూహం ఆయన్ని పిలిచాడు. ప్రజలే కాదు, ఒక రాజే ఆయన్ని రాజని పిలిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని పిలిచినాడు చెప్పండి? హేరోదు ఒక రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నాడు చెప్పండి? యూదుల రాజుగా ఒక రాజు యేసయ్యని రాజని పిలిచినాడు. పిలవబడిన రాజు ఆయన అని మనం చూస్తూ ఉన్నాం. చిట్ట చివరిగా ఏ రాజు అని అంటే ఆయన ఏం చేయరాజు చెప్పండి? ఆయన పరిపాలన చేయరాజు. వీటిని అర్థం చేసుకుంటున్న కొలది, వీటిలో ఉన్న ప్రాముఖ్యతలన్నిటినీ దేవుడు మన జీవితాల్లో మన హృదయ పలకల మీద నింపుతున్న కొలది ఆ రాజు యొక్క విశిష్టత ఎంత అర్థం చేసుకుంటే మనకి ఈ మాట వస్తుంది. 145వ కీర్తన 1వ వచనంలో ఈ మాట కీర్తనకారుడు ఒక మాట అంటాడు. అక్కడ దావీదు అంటాడు, ఏమంటాడు? చదవండి ఒకసారి, చదవండి. 145వ కీర్తనల గ్రంథం 1వ వచనం. రాజువైన నా దేవా, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను. దావీదు దేవుణ్ణి ఎట్లా చూశాడు తెలుసా? దావీదు తన జీవితం అంతట్లో దేవుణ్ణి ఏ కోణంలో చూశాడు తెలుసా? రాజువైన నా దేవా నేను నిన్ను ఏం చేస్తాను చెప్పండి? ఆయన రాజుని మనం ఎంత అర్థం చేసుకుంటే ఘనపరిచే మనసు అంత మనకి కలిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతగా తెలిసింది దావీదుకి. ఆయన సంతానం ఉన్నట్టు వచ్చినవాడే, ఆయన సంతానానికి ఇవ్వబడిన సింహాసనం మీద ఆసీనుడు అయితున్న దావీదే యేసుని నా రాజా, యేసుక్రీస్తు ప్రభుని రాజువైన నా దేవా నేను నిన్ను ఏం చేయించానని చెప్పండి? ఘనపరుస్తా ఉన్నాను. అలా ఘనపరచగలిగే మనసు మనకు కలిగిద్ది. యూదుల రాజుగా కేవలం నువ్వు చూసేంత వరకు ఆ రాజు యొక్క విశిష్టత, ఔన్నత్యం నీకు అర్థం కాదు. ఆయన రాజు, ఆయన యూదులకే రాజు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా ఆయన జన్మించాడు ఈ భూమి మీద. రాజుగా జన్మించిన దాంట్లో కొన్ని విశిష్టతలు, 7 ఔన్నత్యాలు ఆ రాజుగా ఆయన కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడని అంటే లేఖనాల్లో చదివాం, 7 ఔన్నత్యాలు, 7 విశిష్టతలని ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఏమయ్యాడు తెలుసా? ప్రకటన గ్రంథం 19:16 వచ్చే కల్లా ఆయన రాజులకే రాజు, ఆయన ప్రభులకే ఏమైపోయాడు చెప్పండి? ప్రభు అయిపోయాడు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆయన. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చే కల్లా యోహాన్ అంటున్నాడు, ఫైనల్ గా అంటున్నాడు యోహాన్, ఇక చివరి మాటలని, యేసుక్రీస్తు ప్రభుని గురించి చివరి మాటలను రాస్తా ఉంటాడు ఇక ఆ ప్రకటన గ్రంథం ముగింపులో. అప్పుడు యోహాన్ అంటున్నాడు, ఇక ఆయన రాజులకే రాజు, ఆయన ప్రభులకే ఏంటి చెప్పండి? ప్రభు. ఆయన రాజు అనే నామము ఆయన తొడ మీద, వస్త్రము మీద రాయబడ్డది. అంతగా యేసయ్య ఒక రాజు అయి ఉన్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత రాజు అయి ఉన్నాడు ఆయన. ఈరోజు నా రాజుకి మన జీవితాలు అప్పగించుకోగలిగితే,
ఆ రాజు పరిపాలనలోకి మన జీవితాలు రాగలిగితే, ఆయన ఏ విధమైన రాజో ఆ ఔన్నత్యాలను అర్థం చేసుకొని దానికి తగినట్టుగా దేవుణ్ణి ఆరాధించగలిగితే, గణపరచగలిగితే, అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే బెత్లెహేములో పుట్టారనేది ఆనాటి కాలంలో నా సందేశం అది. కానీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు అంటే నేడు నా హృదయంలో పుట్టాడని చెప్పాలి. ఆయన ఎక్కడ పుట్టాడని చెప్పండి? హృదయంలో పుట్టాడనేది నేడు క్రైస్తవులు మనలో చెప్పాలి. క్రైస్తవం చెప్పాలి, నేడు క్రైస్తవులు చెప్పాలా. అలా చెప్పగలిగినప్పుడే నిజమైన క్రిస్మస్. యూదుల రాజుగా ఆయన నీలో పుట్టాలని ఆశపడతా ఉన్నాడు. రాజుగా నీలో జన్మించాలని ఆశపడతా ఉన్నాడు. రాజుగా నీలో ఆయన ఉదయించాలని, నీ జీవితం మీద ఉదయించాలని, నీ జీవితాన్ని పరిపాలన చేయాలని, రాజుగా నీ జీవితాన్ని నడిపించాలని, రాజుగా నీ జీవితాన్ని చూసుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎప్పుడు తెలుసా? ఆ రాజుని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రాజుకి నీ హృదయాన్ని అప్పగించుకోగలిగినప్పుడు, ఆ రాజు నీ హృదయంలో జన్మిస్తే, ఆ రాజు నీ జీవితంలో జన్మిస్తే, నీ జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపింపబడదాం.